जय महर्षि गोत्रोद्भवस्य वेंकटेश्वरराव नामधेयस्य सुशीला नाम्नीं आनंद बाबू नामधेयस्य सतीश बाबू नामधेयस्य तरुण कुमार नामधेयस्य पवन कुमार नामधेयस्य सगुडुंबानां ततः नमस्कारं सगुडुंबानां सबान्धवानां सकलक्षेमस्थैर्यधैर्य वीर्य विजयवैरारोग्यैश्वर्य परमेश्वर परमेश्वरी श्री पुण्यलिंगेश्वर स्वामी अनुग्रह ध्यायेद्धीपितस्थयेतो पदं पित्रोऽभिषेच्छिवं ब्रह्माण्डव्याप्तदेहवस्त्रमरुचाभासमाना भुजङ्गैः कण्ठे कालाकमर्थाकलितशशिकलाच्छेष्टा बोधण्डहस्ताः हिरण्यपात्रमदोः पूर्णं ददाति मदव्योसानीति एकदा ब्रह्माण्डमुपहारति एकदेशमानायुषेषो ददाति साम्राज्यं पूज्यं स्वराज्यं वैराज्यं परमेश्वरराज्यं महाराज्यम् आदित्यज्ञानं धनन्दस्फुटमण्डलध्रुव्यमण्डलनीराजनं सुन्दर्शयामि पार्वतीपतये हर 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 महादेव शम्भो शङ्कर हर हर नमः। ओम श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः। रुद्रवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् नमः स्वाहा। ओम अग्नये स्वाहा महारुद्राय नमः स्वाहा मृत्युंजयाय नमः स्वाहा श्रीं क्लीं ग्लौं गङ्गणपतये वरवरदाय नमः स्वाहा। ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् नमः स्वाहा। ఎప్పటి నుంచో రావాలనుకున్నాను ఈ పుణ్యక్షేత్రానికి, కానీ ఈశ్వరుడు దయ వల్ల ఈరోజు నేను నా భార్య నా కుమారుడు రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. చేసినటువంటి ఈ కార్యక్రమం శంకర గారికి ధన్యవాదాలు. అట్లాగే అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా చేస్తున్నారు. చాలా సంతోషం. చాలా అమూల్యమైనటువంటిది. చాలా కష్టపడి పనిచేస్తున్నారు స్టాఫ్ కూడా. అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. వీళ్ళందరికీ భగవంతుడు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లాగే శంకర్ గారు కూడా ఇంకా ఆయురించి ఇంకా ముందు ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు చేయవలసిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.